విశాఖలో పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యేకు స్థానికులు చుక్కలు చూపించారు. పెందుర్తి నియోజకవర్గం 77వ వార్డు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు వెళ్లడంతో మురబయ్య గ్రామం వచ్చేసరికి స్థానికులు అడ్డుకున్నారు. స్థానికులకు అధికారులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే అదీప్ రాజు కారు ముందు మహిళలు బైఠాయించి ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మా ఊరికి ఎటువంటి అభివృద్ధి చేయలేదని, ఎమ్మెల్యే వెనుతిరిగి వెళ్లాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే అదీప్ రాజును గ్రామస్తులు వెనక్కి తిప్పి పంపించారు. ఏమి తెలియలేని పరిస్థితిలో వెనుదిరిగిన ఎమ్మెల్యే అదీప్ రాజు. మేము ఎన్ని అడిగాం మేడం? మేము ఈవిడ కోసం మేము అడిగాం, మూడు అడిగాం. వేరే వాళ్ళు చేసుకెళ్ళిపోయినారు మేడం. చేసుకున్నారు కరెక్టే. మా గ్రామంలో పెద్ద డెవలప్ అవ్వలేదు. ఏమైనా జరిగింది వెళ్ళిపోమారండి. మా ఊరు రావద్దు, మా ఊరు దాటి అవతల కరెక్ట్ కాదు కదా. అలా వెళ్ళిపోండి. మా ఊరు బండి ఆపాల వద్దాం. ఆయన గుర్తుకుని వెళ్ళిపోమంటారు. వెళ్ళిపోతున్నారు కదా ఎమ్మెల్యే గారు కదా. మరి గుర్తుకుని వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తాం? ఆ రోజు ఓట్లు అడిగేటప్పుడు వారానికి 3 రోజులు, నెలకు 3 రోజులు ఉంటాను ఊర్లో. గడప రాలేదు. నాకు జనం దగ్గర మా సంబంధం చెప్పాను. ఎమ్మెల్యే సంబంధం చెప్పాను. సంబంధం చెప్పాను. కూర్చోండి ఎలా కూర్చోండి 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 బండి మేడం ఉన్నివారు చేసుకుంటున్నారు. ఉన్నివారు చేసుకుంటున్నారు. అంత దౌర్జన్యం ఎమ్మెల్యే గారికి ఇంటికి వెళ్ళిపోతాం. మమ్మల్ని అందరినీ ఇంటికి వెళ్ళిపోమని ఎంతమంది ఇంటికి వెళ్ళిపోతాం? నెలకు ఒకసారి ఊరి గ్రామానికి వచ్చేదన్నా 4 సంవత్సరాలు అయిపోయింది. చేసేది ఒకసారి సరే వచ్చారా లేదు? మేడం వచ్చాము లేదా? మేము కూడా వచ్చాము. వచ్చినది మాట్లాడము. లేదండి మాకు ఎమ్మెల్యే ఈ ఊరు మేము వెళ్ళము అండి. అంతేనండి. మాకు సమస్యలు ఉన్నాయి. 3 సంవత్సరాలు మా సమస్య తీర్చలేదు. మేము మాకు గెలిచే ముందు మేము ఆల్రెడీ 2-3 సార్లు రావలేదు. పిలిస్తే రావలేదండి. మేము ఒకటండి వెళ్ళిపోతాయి. కార్ ఎనకెళ్ళిపోతే బండి అడ్రస్ చేయకోరే. కార్ ఎనకెళ్ళి
వెళ్ళిపోతారు కార్ వెనక్కి బళ్ళు ఎక్కడరా రాజు బళ్ళు ఎట్రా వెళ్ళిపోతా వెనక వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళిపోతారు అందుకే ఆపండి సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే గారు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.